శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ఎన్ని పూజలు పరిహారాలు చేసినా నీ కోరికలు కష్టాలు తీరడం లేదా? అయితే చివరిసారిగా నీ బాబా చెప్పేది విను. ఇది నీకైన వార్త. ఎవ్వరికీ చెప్పకుండా ఓపికగా విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ సాయినాథుని మాటలలోనే విందాం. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ప్రతి గురువారం నాకు ఎన్నో పూజలు చేస్తావు. నేను చెప్పానని ఎన్నో దానాలు కూడా చేస్తావు. నా కోసం నా గుడికి వచ్చి నా పాదాలపై పడి కన్నీరు కార్చుకుంటూ నా బాధలను తీర్చు తండ్రి అని అడుగుతున్నావు కదా. నీకున్న కష్టం నిన్ను వదిలి వెళ్ళడం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు. ఒంటరిగా ఒక్కదానివే కూర్చొని నిత్యం ఏడుస్తూ ఉన్నావు. అవును కదా తల్లి, నువ్వు నీ మనసులో ఇలా కూడా అనుకుంటూ ఉన్నావు కదా, బాబా, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో చూశాను, ఎన్నో అనుభవించాను. వీటిలో ఎక్కడా కూడా నాకు ఆనందమే లేదు. ఒక్కసారి నేను గడిచిన గతాన్ని తలుచుకుంటే నా జీవితంలో అన్ని కష్టాలు కన్నీళ్ళే ఉన్నాయి తండ్రి అని అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ. సరే, నీ బాబా నీకు చెప్పేది జాగ్రత్తగా విను. ఇక నీకు అన్ని ఆనందాలే కలిసి వస్తాయి తల్లి. నేను చెప్పినట్లు పాటించు. ఆ క్షణం నుంచే నీ కష్టం నీకు దూరమవుతుంది. బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నావు. ఆ క్షణంలో నీ ఆలోచన చాలా భయంకరంగా ఉంటుందమ్మా. నీకున్న చిన్న సమస్యలను పెద్దవిగా ఊహించుకుంటూ ఉన్నావు తల్లి. ఒక తాడుని చూసి నువ్వు పాము అని భయపడుతూ ఉన్నావు. ఎందుకమ్మా? ఒక్కటి గుర్తించుకో, నువ్వు ఎప్పుడూ కూడా ఇప్పుడు నీకున్న కష్టం గోరంత మాత్రమే. అది చిటికెలో వెళ్ళిపోతుంది తల్లి. దాని గురించి అస్సలు ఆలోచించకు. ఇప్పుడు నువ్వు ఉంటున్న ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఉన్న నువ్వు కష్టాలు, కన్నీరు, సమస్యలు అని బాధపడవచ్చా చెప్పు? ఒక్కసారి నీ ఆలోచనల నుంచి బయటకు వచ్చి చూడు తల్లి. నీ కోసం ఎన్నో ఆనందాలు, ఎన్నో అదృష్టాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. వాటిని కాలదన్నుకోకమ్మా. ఆనందంగా స్వీకరించు. ఒక్కటి తెలుసుకో బిడ్డ, ఏదైనా కానీ నీ మనసు మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకో. అప్పుడు నువ్వు ఏది కోరితే అది నీ వద్దకు వస్తుంది. నువ్వు భయపడుతూ ఉంటే ఆ భయమే నీ దగ్గరకు వస్తుందమ్మా. నువ్వు ఆనందం కోరుకుంటే ఆ ఆనందమే నీకు వస్తుంది. నువ్వు లాభాలు కోరుకుంటే అవే నీ దగ్గరకు వస్తాయి. కాబట్టి నీకు ఏది కావాలో అది ముందు నీ మనసుని అడుగు. నాకు ఇది కావాలి అని. నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టు. నీకోసం మంచి ఆనందకరమైన జీవితం ఎదురు చూస్తూ ఉంది తల్లి. ధైర్యంగా ఉండు. నువ్వు చేసే పని కష్టంగా కాకుండా ఇష్టపడుతూ చెయ్యి. అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలవు.
నీ చుట్టూ ఉన్నవారు ఎవరు ఏమన్నా సరే నువ్వు పట్టించుకోకు. అలా అని వారితో వాదనకు కూడా దిగకమ్మా. వారు ఏం మాట్లాడినా నువ్వు మౌనంగా ఉండు. అన్నీ కాలమే చూసుకుంటుంది. ఇక ధైర్యంగా ఉండు. నువ్వు కోరుకున్న అందమైన ప్రశాంతమైన జీవితం నీ సొంతమవుతుంది. నువ్వు నా కోసం ఆడంబరమైన పూజలు ఏం చేయనవసరం లేదు తల్లి. మనస్ఫూర్తిగా నాకు ఒక పువ్వు సమర్పించినా చాలు. అన్నీ నేను చూసుకుంటాను. నా కోసం నువ్వు ఏం ఖర్చు కూడా చేయనవసరం లేదు. శ్రద్ధ సబూరితో ఉండు. అదే నువ్వు నాకిచ్చే విలువైన కానుక. ఇప్పుడు నేను చెప్పినట్లు చేసి చూడమ్మా. నువ్వు కోరుకునే సంతోషం నీకు తప్పకుండా దగ్గరవుతుంది. ధైర్యంగా ఉండు బిడ్డ. నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఏదైనా సరే మన ఆలోచనలను బట్టే ఉంటుందండి. మనం ఎలా ఊహించుకుంటూ ఉంటామో, నిత్యం ఎలా ఆలోచిస్తూ ఉంటామో, మన జీవితం అనేది మనకు తెలియకుండానే ఆ విధంగా మారిపోతూ ఉంటుంది. అదే ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు. మీరు ఎప్పుడూ కూడా ప్రశాంతమైన మనసుతో ఆనందంగా ఉండాలి అనుకుంటే, ఎప్పుడూ ఆనందంగా ఉండే వాళ్ళని చూస్తూ అలానే మనము ఉండాలి అనుకుంటూ ఉన్నప్పుడు మీ జీవితం ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే సంతోషంగా మారిపోతుంది. అలా కాకుండా ఎప్పుడో జరిగిపోయిన వాటిని, ఎప్పుడో మనకు బాధను మిగిల్చినటువంటి ఆ సన్నివేశాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటే మనకు తెలియకుండా మనమే పేకల లోతుల కష్టాల్లో కూరుకొని పోతామండి. అందుకే ఈరోజు తన బిడ్డలందరినీ కూడా బాబాగారు వాటి నుంచి బయటకు తీసుకురావాలని ఈ సందేశం తీసుకొచ్చారండి. మీరు ఏదైతే ప్రకృతిని అడుగుతారో అదే మీకు ప్రసాదిస్తుంది. మంచి అడిగితే మంచే, చెడు అడిగితే చెడునే మీకు ప్రసాదిస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ప్రశాంతతను మీరు కోల్పోవద్దు. ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటూ మంచినే ఆశించండి అని చెప్పేసి తన బిడ్డలందరికీ కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారు ఈరోజు చెప్పిన ఈ సందేశంలోని అంతరార్థాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ మీరు ఎలా ఉండాలనుకొని బాబాగారు ఈ సందేశం మీకు చెప్పారో అలానే ఉండండి. ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తును ఆ సాయినాథుడు ప్రసాదిస్తారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.